ప్రశ్నార్థకంగా ఉన్నాయి, మాయాజాలంగా ఉన్నాయి. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందా? అదే కాదు, ఆ యొక్క రిసార్ట్స్ పగలకొడటానికి, గతంలో ఉన్న రిసార్ట్స్ పగలకొడటానికి 8 కోట్లు ఖర్చు అయిందంటున్నారు. ఈ నిర్మాణానికి 500 కోట్లు దగ్గర దగ్గర ఖర్చు అయిందంటున్నారు. వాటన్నిటికి సంబంధించి రెండోది ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన అవసరం ఏంటంటే, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు 2-3 సార్లు దీనికి అనుమతులు తిరస్కరించారు. ఈ నిర్మాణాలకి ఎందుకు తిరస్కరించారు అనేది కూడా ఇప్పుడు కావాల్సిన అవసరం, బయట తోడాల్సిన అవసరం. మనకు అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు. ఇప్పుడు దొరికాడు కదా మేము బురద వేదలుచుకోలేదు, కానీ అవాస్తవాలు పూర్తిగా నిగ్గుదెలింది మనకి. దీనికి ఖచ్చితంగా బాధ్యులు చేస్తాము, అధికారులు బాధ్యులు చేస్తాము, ఆ అధికారులు పురమాయించిన నాయకులను బాధ్యులు చేస్తాము. ఖచ్చితంగా ప్రజాధనానికి గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సింది. దానికి తగ్గ చట్టపరమైన చర్యలకు కూడా బాధ్యులు కావాల్సింది. రైట్. పార్థసారథి గారు నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్వినియోగం అనేటువంటిది ఎంత సులభంగా చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కనబడుతుంది. అదే మిగతా కూడా చాలా ఉంటాయి, కాకపోతే ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనబడేటువంటి విషయం. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల సొత్తు అంటే అత్త సొమ్ము అల్లుడు దానము అనేటువంటి ఒక సామెత ఉంటుంది. ఇక్కడ ప్రజల సొత్తు రాజు యొక్క దీనికి దానం అనేటువంటి స్థాయికి దిగజారిపోవడం అనేటువంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ఎలా ఉంటుందంటేనండి, ఈ అహంకారంలో ఇదొక్కటే కాదు, మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి ప్రణాళికల పేరుతో వేయడం కానివ్వండి, పోనీ అవన్నీ చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెడితే కన్నా కనీసం ప్రజలకు తెలుస్తుంది. ఆ డొమైన్ లో తెలిసినప్పుడు దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇంతకుముందే శాంతి ప్రసాద్ గారు అన్నారు, అనేక సందర్భాల్లో ఈవెన్ కోర్టు ఆదేశం ఇచ్చిండేటువంటి అడ్వకేట్స్ లోపలికి పంపించలేదు అంటుంటే ఇది పూర్తిగా జగన్ పార్టీ యొక్క అహంకారము. దాని యొక్క ఫలితమే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాకపోతే నేనైతే ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ప్రజాస్వామ్యం గతంలో చాలా సార్లు ఆంధ్రులు రాజకీయ అందులో 42 సీట్లకు 41 సీట్లు 1977లో ఇచ్చేవాళ్ళు అని చెప్పి కొన్నిసార్లు అనేవాడిని. ఈ రోజు మాత్రం ప్రజలే కాదు పార్టీలు కూడా గతంలో మాదిరి ఏదో తూతూ మంత్రంగా ప్రజల డబ్బును తీసేసుకొని వాడేసుకొని పని చేసేసుకొని ఏదో ఆర్భాటాలు చేస్తే గెలిచే పరిస్థితి లేదని అన్ని పార్టీలకు తగినటువంటి సందేశాన్ని ఈ రోజు ప్రజలు ఇచ్చారు. అన్ని పార్టీలకి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ జగన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగుదేశం, అన్ని పార్టీలకు కూడా ఈ రోజు ఉండేటువంటి దాంట్లో సమర్థవంతంగా పాలన చేయకపోతే ప్రజలు ఏ క్షణంలో అయినా తిరగబడతారు ఓటు రూపంలో అనేటువంటి దానికి ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం తార్కాణంగా నిలబడింది అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నా. ప్రజాస్వామ్య విలువలు బతుకుతున్నాయని చెప్పేసి కూడా నేను సంతోషపడుతున్నాను. గతంలో నేను చాలా సార్లు చెప్పేవాడిని, దావూద్ ఇబ్రహీం ఎవడో వచ్చి